హలో ఫ్రెండ్స్, ఈ కథ 4.5 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పట్లో భూమి లేదు, చంద్రుడు లేడు, మనుషులైతే అస్సలు లేరు. కాబట్టి పెళ్లిళ్ళు, పేరంటాలు, డీజేలు కూడా లేవు. కేవలం ఒక పొగతో కలిసిన పెద్ద మేఘం మాత్రమే ఉండేది. అది తనలోకి తాను ముడుచుకొని నక్షత్రాలు పుట్టాయి. వాటి చుట్టూ గ్రహాలు పుట్టాయి. వాటి చుట్టూ చంద్రుళ్ళు పుట్టారు. మీ ఇంట్లో మూలన పడిన దుమ్ము గుండ్రంగా తిరిగి బొచ్చవుతుంది కదా, సేమ్ టు సేమ్. సూర్యుడు ఒక నక్షత్రం. మన సోలార్ సిస్టంకి పెద్ద మనిషి. వెలుతురు ఇస్తాడు, వేడి ఇస్తాడు, పంటలు కూడా పండిస్తాడు. అయితే చనువిచ్చాడు కదా అని దగ్గరికి వెళ్లి థ్యాంక్స్ చెప్పాలని మాత్రం అనుకోవద్దు. చెప్పేలోపే ఆవిరైపోతారు. సూర్యుడిని నేరుగా చూస్తే కళ్ళు దెబ్బతింటాయిరా. నీకెవరు చెప్పారు? ఆల్రెడీ చూసినవాడు. మరి వాడిప్పుడెక్కడున్నాడు? అదిగో గోడకి గుద్దుకోకుండా ఇంటికెళ్లే ప్రయత్నంలో. సూర్యుడికి ఇంకో అలవాటుంది. తన గురుత్వాకర్షణ శక్తితో గ్రహాలందరినీ క్రమశిక్షణగా తన చుట్టూ తిప్పుకుంటూ ఉంచుతాడు. ఒకవేళ సూర్యుడే లేకపోతే భూమి దిక్కుతోచని పిల్లాడిలా అంతరిక్షంలో ఎటో వెళ్ళిపోతుంది. అప్పుడు ఆఫీసుకు లేట్ అయ్యింది అనేదానికంటే భూమి ఎక్కడుంది అనేదే పెద్ద సమస్య అవుతుంది. నేను లేకపోతే మీరందరూ దారి తప్పిపోతారా? అంత లేదు. నిజంరా, ఛాన్సే లేదు. ఎందుకలా? నేను జీపీఎస్ వాడతా. సూర్యుడికి అన్నిటికంటే దగ్గరగా ఉండే గ్రహం మెర్క్యూరీ. ఇది వినడానికి చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ ఆలోచించండి. ఒక నిప్పుల కుంపటికి దగ్గరగా ఉండడం గొప్ప కాదు, దురదృష్టం. మెర్క్యూరీ ఓ చిన్న గ్రహం. మన భూమిలో 3వ వంతు ఉంటుంది. కోట్ల సంవత్సరాలుగా ఉల్కలు వచ్చి ఢీకొంటూ ఉండడం వల్ల దాని ముఖమంతా గుంటలే. చూసేవాళ్లకు అది ఒక గ్రహంలా కాదు, ఆకాశంలో ఎవడో రాళ్లతో కొట్టిపడేసిన జామకాయలా కనిపిస్తుంది. పాపం మెర్క్యూరీ. ఒకవైపు సూర్యుడి వేడి, మరోవైపు ఉల్కల దెబ్బలు. సోలార్ సిస్టంలో దీనికున్నన్ని కష్టాలు ఇంకెవ్వరికీ ఉండవు. డి అయ్యో, సారీ సార్, సారీ. పర్లేదు. డి అయ్యో, సారీ సార్, సారీ. అరే సారీ ఎందుకులేమ్మా, మీతో గుద్దించుకోవడానికి కదా నేనిక్కడుండేది. దేనమ్మా బడవా, రండి గుద్దండి. మెర్క్యూరీ తర్వాత వచ్చే గ్రహం వీనస్. సూర్యుడికి 2వ స్థానంలో ఉంటుంది, కానీ అన్ని గ్రహాల కంటే అత్యంత వేడిగా ఉంటుంది. అదేంటి, సూర్యుడికి దగ్గరగా ఉండేది మెర్క్యూరీ కదా, అది కదా వేడిగా ఉండాలి అని మీకు డౌట్ రావచ్చు. మీ లాజిక్ కరెక్టే, కానీ ప్రకృతికి లాజిక్తో పని లేదు. అందుకే వీనస్ చుట్టూ చాలా దట్టమైన వాతావరణాన్ని సృష్టించింది. అది లోపలికి వచ్చే వేడిని ట్రాప్ చేసి బయటికి వెళ్ళనివ్వదు. అందుకే అక్కడి వేడి సీసాన్ని కూడా కరిగించే అంత ఎక్కువగా ఉంటుంది. సో వేసవి సెలవులకి ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఇక్కడికి మాత్రం రావద్దు, కరిగిపోతారు. వీనస్ తర్వాత ఉండే గ్రహం భూమి. విశ్వంలో దీనికొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనుషులుంటారు. మనుషులు చాలా విచిత్రమైన జీవులు. నక్షత్రాలని చూడ్డానికి టెలిస్కోప్ను కనిపెడతారు. అదే టెలిస్కోప్ ఉపయోగించి పక్కింట్లో ఏం జరుగుతుందో తొంగి చూస్తారు. ఏమండి, ఏం చేస్తున్నారండి రాత్రంతా టెలిస్కోప్తో? నీకేం తెలిసే పిచ్చిదానా, విశ్వ రహస్యాలున్నాయి ఇక్కడ. అబ్బో, మీకేమైనా తెలిసాయా మరి? ఒక విషయం బాగా తెలిసింది. ఏంటి? జస్ట్ ఇప్పుడే సుబ్బారావు బెడ్రూమ్లోకి అప్పారావు దూరాడు. భూమి మీద చాలా భాగం నీళ్లతో కప్పబడి ఉంటుంది. అందుకే ఇక్కడ జీవం నిలబడగలిగింది. పైగా భూమి చుట్టూ ఒక వాతావరణ కవచం ఉంది. అది అంతరిక్ష చలి, రేడియేషన్ లాంటి ప్రమాదాలను కొంతవరకు అడ్డుకుంటూ మనల్ని కాపాడుతుంది. ఈ నీళ్లు లేకపోయినా, ఈ వాతావరణం లేకపోయినా మనుషులు ఇక్కడ ఉండలేరు. అప్పుడు వాళ్ళు తమ రాజకీయాలు, క్రికెట్ చర్చలు, పక్కింటి గుసగుసలు ఎక్కడ పెట్టుకుంటారో చెప్పడం కష్టం, కానీ పెట్టుకుంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ గ్రహం నాశనమైందట కదా? అవును. మరి ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు? టెంపరీగా మీ గ్రహంలో ఉండాలి అనుకుంటున్నాం. ఓ అవునా, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకుంది. ముందు ఒక విషయం చెప్పు. ఏమిటది? మీ గ్రహంలో ఐపీఎల్ ఉందా? భూమి తర్వాత వచ్చే గ్రహం మార్స్. దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు, ఎందుకంటే ఇది రెడ్గా ఉంటుంది. అంతేకాని ఇది కమ్యూనిస్ట్ కాదు. మార్స్ మీద మీకు పెద్ద పెద్ద ఎడారులు ఉన్నాయి, భారీ అగ్ని పర్వతాలు ఉన్నాయి, లోతైన లోయలు ఉన్నాయి, పోల్స్ దగ్గర మంచు కూడా ఉంది. మొత్తానికి చూస్తే అది భూమికి దగ్గర బంధువులా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మనుషులు దానివైపు చూస్తూ ఇక్కడ చేసిన తప్పులన్నీ మళ్ళీ అక్కడ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. మా లెక్కల ప్రకారం మార్స్ మీద నివాసానికి వీలుంది. అవునా, చాలా మంచి విషయం చెప్పావు. మరి అక్కడ ముందు ఏం చేద్దాం? ఆక్రమిద్దాం.
మార్స్ తర్వాత ఆస్ట్రాయిడ్ బెల్ట్ వస్తుంది. ఈ ప్రాంతమంతా ఎవరో రాళ్ల బస్తాను చింపేసి ఆకాశంలో విసిరేసినట్టుంటుంది. ఇక్కడ వేల సంఖ్యలో రాళ్లు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. సినిమాల్లో అయితే దీన్ని మరీ ఘోరంగా చూపిస్తారు. స్పేస్ షిప్ ఒకవైపు నుంచి వస్తుంటే ఎదురు నుంచి రాళ్లు వర్షంలా పడతాయి. పైలట్ చెమట్లు కారుస్తూ ఒక రాయిని తప్పిస్తే వెంటనే ఇంకో రాయి ఎదురవుతుంది. ఇది చూసి ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. కానీ ప్రకృతికి సినిమాల మీద అంత ఆసక్తి లేదు. సో రియల్ లైఫ్ లో ఆ రాళ్లు ఒకదానికొకటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కెప్టెన్, ఆస్ట్రాయిడ్ బెల్ట్ రాబోతుంది, అందరూ ఇంపాక్ట్ కి సిద్ధంగా ఉండండి. 5 నిమిషాల తర్వాత, కెప్టెన్ ఇంకా ఏమీ రాలేదు, తొందరపడకు, అవి ఎప్పుడైనా అడ్డు రావచ్చు, రెడీగా ఉండండి. 5 రోజుల తర్వాత, కెప్టెన్ మాట్లాడకు, సిద్ధంగా ఉండు, మనం దాటేసి 5 రోజులైందిరా పిచ్చోడా. ఆస్ట్రాయిడ్ బెల్ట్ తర్వాత జూపిటర్ ఉంటుంది. జూపిటర్ని చూస్తే ప్రకృతి కూడా అప్పుడప్పుడు ప్రాంక్ చేస్తుందేమో అనిపిస్తుంది. కొంచెం పెద్ద గ్రహం చేయాలని మొదలుపెట్టి అతి ఉత్సాహంతో చాలా పెద్ద గ్రహం చేసేసింది. ఇది ఎంత పెద్దది అంటే మిగతా గ్రహాలన్నిటినీ తీసుకెళ్లి దీనిలో పెట్టినా ఇంకా ఖాళీ మిగులుతుంది. జూపిటర్ మీద తుఫాన్లు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ది గ్రేట్ రెడ్ స్పాట్ అనే తుఫాను చాలా ఫేమస్. భూమిపై తుఫాను వస్తే 2-3 రోజుల్లో అయిపోతుంది. కానీ ఈ తుఫాను నిన్న మొన్న మొదలైంది కాదు, కొన్ని దశాబ్దాలుగా తిరుగుతూనే ఉంది. హలో, కొత్తగా వచ్చావా? అవునన్నా, నిన్ననే. మీరు? నేనా? ఓ 200 ఏళ్లుగా తిరుగుతున్నా. 200? మరి రిలీఫ్ ఫండ్ ఇంకా రాలేదా? జూపిటర్ తర్వాత ఉండే గ్రహం సాటర్న్. సాటర్న్ పేరు చెప్పగానే ముందు గుర్తు వచ్చేది దాని చుట్టూ ఉండే అందమైన రింగులు. దూరం నుంచి చూస్తే ఎవరో ఎంతో శ్రద్ధతో నగలు తయారు చేసి దాని మెడలో వేసినట్టుంటాయి. కానీ ప్రకృతి నగల షాపు పెట్టలేదు. సో దగ్గరకు వెళ్లి చూస్తే అర్థమవుతుంది. ఆ రింగులన్నీ మంచు ముక్కలు, రాళ్ల తునకలతో ఏర్పడిన ఓ పెద్ద చెత్తకుప్ప. హే, నా దగ్గర పర్వతాలున్నాయి. హే, నా దగ్గర అగ్ని పర్వతాలున్నాయి. హే, నా దగ్గర చెత్త ఉంది. చెత్త. సాటర్న్ తర్వాత వచ్చే గ్రహం యురేనస్. యురేనస్ ఒక మంచు ప్రపంచం. కానీ దాని ప్రత్యేకత మంచు కాదు, మొండితనం. ప్రతి బ్యాచ్ లో ఒకడుంటాడు కదా, అందరూ కుర్చీలో కూర్చుంటే వాడు కుర్చీని కాలితో తన్ని మంచం మీద కూర్చుంటాడు. అలాగే మిగతా గ్రహాలన్నీ బుద్ధిగా నిలువుగా తిరుగుతుంటే యురేనస్ మాత్రం పక్కకు వంగి పీపైలా తిరుగుతుంది. సరిగ్గా తిరగమని చెప్పినా వినదు. సైకిల్ మీద నుంచి పడిపోయిన పిల్లాడు నేను ఇలాగే కూర్చుంటా అని ముండికేసినట్టు. దీనికి బాగుపడే ఉద్దేశాలు నాకైతే ఇప్పట్లో కనిపించట్లేదు. అన్నా, నీ మెడ వంగిపోయి ఉంది. తెలుసురా, మరి సరి చేసుకో, కొంచెం దగ్గరికి రా. వెళ్ళి నీ పని చూసుకో. యురేనస్ తర్వాత ఉండే గ్రహం నెప్ట్యూన్. ఇదే మన సోలార్ సిస్టంలోని లాస్ట్ గ్రహం. ఇది సూర్యుడికి చాలా దూరంలో ఉంటుంది. ఎంత దూరం అంటే సూర్యుడిని అక్కడి నుండి చూస్తే రాత్రి వేళ దూరంగా కనిపించే వీధి దీపంలా ఉంటాడు. అక్కడికి చేరేసరికి సన్లైట్ కూడా సగం ఎనర్జీ దారిలోనే వదిలేస్తుంది. నెప్ట్యూన్ ఎక్కడ? ముందుకెళ్ళు. నెప్ట్యూన్ ఎక్కడ? ముందుకెళ్ళు. నెప్ట్యూన్ ఎక్కడ? ముందుకెళ్ళు. దీనమ్మ జీవితం, నేను ఉద్యోగం మానేస్తారా? గ్రహాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు చంద్రుడి విషయానికి వద్దాం. మనకు చంద్రుడు అంటే ఒక్కడే తెలుసు, కానీ సోలార్ సిస్టంలో చంద్రుడు చాలా మంది ఉన్నారు. ఈ బయటి గ్రహాలకైతే డజన్ల కొద్దీ తిరుగుతుంటారు. వాళ్లలో కొన్ని చంద్రుల మీద పైన చూస్తే మంచు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ మంచు పొరల కింద చూస్తే భారీ నీటి సముద్రాలు దాగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చంద్రుడి లోపల నీళ్లున్నాయి తెలుసా? అవునా? సుమారు ఎన్నుంటాయి? దాదాపు మన సముద్రాల కంటే చాలా ఎక్కువ. వావ్, అయితే ఈత కొట్టచ్చా? కుదరదు. చేపలు పట్టొచ్చా? కుదరదు. అయితే ఎత్తి జీలో పెట్టుకో. సూర్యుడు చుట్టూ తిరిగేవన్నీ గ్రహాలే అనుకుంటే పొరపాటు. ఇక్కడ పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఆస్ట్రాయిడ్లు, మీటరాయిడ్లు, తోకచుక్కల రూపంలో ఉంటారు. వీటిలో తోకచుక్కలు ఇంకా ప్రత్యేకం, నా పేరు కాబట్టి. సాధారణంగా అవి చెప్పుడు చేయకుండా తిరుగుతూ ఉంటాయి. కానీ సూర్యుడు దగ్గరకు రాగానే తోకను విప్పిన నెమలిలా పొడవాటి తోకతో వెలిగిపోతాయి. నేనొచ్చేశా, తోక కూడా తెచ్చేశా, నేను మెరిసిపోతున్నా, నువ్వేమైనా చెప్పు. ఇంతే ఉత్సాహంతో తిరిగెళ్ళిపో. మొత్తానికి మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? సోలార్ సిస్టమ్ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే ఇక్కడ ఒక ప్రశ్నకు జవాబు దొరికితే దాని వెనకాలే ఇంకో 4 ప్రశ్నలు వరుసలో నిలబడి ఉంటాయి. ఎస్, ఈ చిక్కుముడి నేను ఛేదించాను, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతా. వావ్, కంగ్రాట్స్. ఒకసారి వెనక్కి తిరిగి చూడు.
హాయ్ హలో నమస్కారం మేం గుర్తున్నామా? సరే మరో తోకచుక్క ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఈ వీడియో చూడండి, బాగుంటుంది.